Hi there. Good evening. Need everyone. ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? లాస్ట్ క్లాస్‌లో మనం జాయింట్స్ గురించి డిస్కస్ చేశాం కదా! సో, ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? అందరూ ప్రాక్టీస్ చేశారా? హలో! ఐ యామ్ ఆడిబుల్ టు యూ? యాహ్! మరి చెప్పండి. ఆహ్, ప్రాక్టీస్ చేశారా దానిపైన? లాస్ట్ క్లాస్ జాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని డిస్కస్ చేసుకున్నాం కదా! ప్రాక్టీస్ చేశారా? ఎనీవన్ అట్‌లీస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్? ఓకే. మనోజ్ఞ చేసిందంట. వెరీ గుడ్. ఇంకా? ఆ! చేసాం. శిరీష చేసిందంట. దిలీప్, అలీ. ఇంకా హరీష్ చేసావా? థర్డ్ ఇయర్. ఎందుకు అడుగుతున్నానంటే లైక్ మీకు ఇంతవరకు చెప్పిన టాపిక్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జాయింట్స్. ఓకేనా? సో, ఆ టాపిక్ మీరు చెప్పినప్పుడు అట్‌లీస్ట్ మీరు దాని గురించి రివిజన్ చేయడం గానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, డౌట్స్ కానీ ఏదైనా రావాలి గదా! ఓకేనా? అది కంప్లీట్ చేస్తేనే కదా మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చదువుకోగలుగుతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. ఇప్పుడు లైక్ మీ డేటా సైన్స్‌లో గాని, డేటా సైన్స్‌లో ఏ కోర్స్ తీసుకున్నా ఈచ్ టాపిక్ టు టాపిక్ అనేది డిపెండెన్సీ ఉంటుంది. ఓకేనా? నీకు జాయిన్స్ వస్తేనే ఎస్‌క్యూఎల్ మొత్తం నేర్చుకోగలుగుతావు. లేకపోతే కంప్లీట్‌గా ఎస్‌క్యూఎల్ నేర్చుకోలేవు. అర్థమవుతుందా? ఈ రోజు కూడా లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హాస్ సెలెక్టెడ్ ఇన్ ద ఫైనల్ రౌండ్. ఓకే. హెచ్ఆర్ రౌండ్ ఒకటి పెండింగ్ ఉంది. ఎస్‌క్యూఎల్ అడిగాడు ఈరోజు. ఎస్‌క్యూఎల్ తప్పితే ఏం అడగలేదు. మీరు నమ్ముతారో నమ్మరో. మీరు కూడా లైక్ నేను ఇప్పటివరకు చెప్పిన వరకు ఇంకొక ఒక 5, 6 క్లాసెస్ ఫాలో అవుతే యూ కెన్ ఆల్సో క్రాక్ దట్ ఇంటర్వ్యూ. యూ కెన్ ఆల్సో గెట్ ఎ జాబ్. ఓకేనా? నా మా ఫ్రెండ్‌కి ఒక అమ్మాయికి వచ్చింది. జాబ్ వచ్చింది. ఫైనల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఒకటే ఉంది ఇంకా. నువ్వు సెలెక్ట్ అయిపోయినావు. హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఫార్మాలిటీ ఉంటుంది అని చెప్పారు. ఓకేనా? సో, నేను చెప్పే లైక్ మేబీ ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానో మీకు రీచ్ అవ్వలేకపోవచ్చు. అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎస్‌క్యూఎల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ద డేటా సైన్స్ యాస్ ఎ డేటా అనలిస్ట్, డేటా రీసెర్చ్ అనలిస్ట్, డేటా ఇంజినియర్. సో మెనీ రోల్స్ ఉన్నాయి డేటా సైన్స్‌లో. ఒక్క రోల్ కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అంటే వెబ్ డెవలపర్ అలా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. చాలా రోల్స్ ఉంటాయి. ఓకేనా? ఎవ్రీ రోల్‌లో ఎస్‌క్యూఎల్ అనేది యూజ్ చేస్తారు. ఎంత ఇంపార్టెంట్ తెలుసా అసలు ఎస్‌క్యూఎల్ అనేది?
మీకు జాబ్ తెచ్చుకోవాలి డేటా సైన్స్‌లో అనేది. అలాంటప్పుడు లైక్ మీరింత ఇంత ఎఫెక్ట్స్ పెట్టి ఇప్పుడు నాకు పవర్ లేదు. నా వీడియో చూస్తారా ఒక్క నిమిషం మీరు? యాక్చువల్లీ లైక్ నాకిప్పుడు పవర్ లేదు. ఓకేనా? ఒక ముందర లైట్ పెట్టుకొనేసి ఇట్లా లైట్ ల్యాప్‌టాప్స్ పెట్టుకొనేసి వైఫైకి కరెంట్ పోకున్నప్పుడు మీకు ఇబ్బంది కాకూడదనేసి యూపీఎస్ కొని నేను మీకు క్లాసెస్ చెప్తున్నా. వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ యూ ఓన్లీ. ఓకే. సో అలాంటప్పుడు మీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలా? నాకేం సపోర్ట్ చేయాల్సిన అవసరం లే. అట్లీస్ట్ మీరు చదవాలి కదా! ఓకేనా? మీరు చదవాలి కదా! ఈరోజు లైక్ కరెంట్ లేదు, డైరెక్ట్ క్లాస్ లేదని చెప్పొచ్చు. కానీ బట్ నో. నేను అలా చెప్పలేను. కంటిన్యూస్‌గా మీ క్లాసెస్ చెప్పాలా? మిమ్మల్ని స్కిల్స్ నేర్చుకునేటట్టు నేను చేయాలా? దట్ ఈస్ మై రోల్. మీ రోల్ ఏంటి? నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయాలా? ఓకేనా? నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయాలా? వినాలా? ఓకేనా? మీరు ఇంకా నేను చెప్పిన దానికి 200% మీరు మీ సెల్ఫ్ మీరు పెడితే అప్పుడు ఓకే. ఓకే. ఇప్పుడు ఓకేనా? అయితే ఇంతవరకు నేను చెప్పింది మీకు రీచ్ అవ్వలేదా? ముందే చెప్పాలి కదా మీరు. నేను ఇంతవరకు చెప్పా కదా! అది అది వినిపించిందా మీకు? యెస్ దిలీప్ మాట్లాడు. నీ వాయిస్ వినిపించట్లేదు. ఆ! ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు వినిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పింది మీకు అంటే కన్వే అవ్వలేదు. ఓకే. ఓకే. అంటే ముందు చెప్పింది అట్లీస్ట్ అర్థమైంది కదా! నేను ఏం చెప్తున్నా. ఓకే. ఓకే. ఏం లేదు లైక్ నేను చెప్పాను కదా! వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గాట్ జాబ్ యాస్ ఎ డేటా అనలిస్ట్ ఇన్ ద ఫ్లిప్‌కార్ట్. ఓకేనా? ఫ్లిప్‌కార్ట్‌లో ఫైనల్ ఇంటర్వ్యూ అయిపోయింది. యాహ్! ఓకే. ఓకే. ఈరోజు నైట్ అలా మనం ట్రై చేద్దాంలే. నేను కనెక్ట్ అవుతాను నీతో. ఓకేనా? చూడు మన వాళ్ళు ఇంకా ఇంతసేపు కూడా క్లాస్ జాయిన్. ఏ అలీ ఏమండి ఎంతసేపు క్లాస్ జాయిన్ అవ్వడానికి? యా బట్ వీ హ్యావ్ క్లాస్ నా. ఓకే. దిలీప్ ఇంకో దిలీప్ జాయిన్ అయ్యాడు. చాముండేశ్వరి తరుణ్ లాస్ట్ క్లాసెస్ అన్ని విన్నావా? నేను చూడలేదు మీటింగ్ క్లాస్. ఓకే. ఓకే. చాముండేశ్వరి జాయిన్ అవ్వాలి. సుజిత. ఓకే. సో ఇట్స్ దేర్ చాయిస్. ఓకే జాయిన్ అయ్యాను. ఓకే. మనం మీరు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ చేసావా ఎస్టర్డే మనం డిస్కస్ చేసింది?
వై? ఓకే. ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, సో దానిపైన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే. జాయింట్స్ పైన ఇప్పుడు మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలుస్తుంది. నిన్న జస్ట్ నేను బేసిక్గా లోపల ఎలా వర్క్ అవుతుందో, ఇంటర్నల్ ఎలా వర్క్ అవుతుందో చెప్పాను. కానీ ఈరోజు క్లాస్లో లైక్ మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? క్వైరీస్ ఇప్పటి నుంచి లైక్ మీకు. మ్మ్. ఓకే. 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 ఆ. మ్మ్. 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 ఆ. అర్థమైందా? ఆ. ఓకే. ఆ. ఓకే. అది. సో యాక్చువల్గా అంటే ఈ డేటా ఇన్సైట్స్ అనే వర్డ్ కూడా మీకు 1 lakh పే చేయండి, కోచింగ్ సెంటర్స్లో ఎక్కడ చెప్పరు. ఎందుకంటే అక్కడ ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు జస్ట్ టీచింగ్ పర్పస్ కోసమే ఉంటారు, వాళ్ళు రియల్ టైంలో ఎక్స్ప్లోర్ చేయలేరు. ఓకేనా? కానీ నేను వర్క్ చేస్తున్నా కాబట్టి లైక్ మీ ఆ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొచ్చి మీకు చెప్తున్నా. ఓకేనా? ఎస్. ఓకే. సరే, ఈరోజు క్లాస్ ఎస్కేఎల్ పైన మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, జాయిన్స్ ఎందుకు యూజ్ చేయాలా, ఇంటర్నల్గా జాయిన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేసి డిస్కస్ చేశాం కదా. ఈ క్లాస్లో మనం మళ్ళీ డిఫరెంట్ డేటా తీసుకుంటున్నాం. ప్రోడక్ట్స్. ప్లీజ్ లెట్ మీ నో ద థియరీ విచువల్. లాస్ట్ క్లాస్ థియరీ అంతా డిస్కస్ చేశాం కదా మనం. నువ్వు జాయిన్ అవ్వలేదా సాయి? ఓకే. అది ఇప్పుడు లైక్ ఒక డెఫినేషన్ కాదు నేను షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇట్ ఈస్ అ హోల్ థింగ్. ఇట్ ఈస్ అ బిగ్ లాజిక్. ప్రాక్టికల్ గా తెలుసుకోవాలా. సో ట్రై చేయి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు అర్థం చేసుకొని ట్రై చేయి. లేదంటే నువ్వు రికార్డింగ్ సెషన్ ఉంది కదా, నాకు మెసేజ్ చేయి, నీకు రికార్డింగ్ సెషన్ లింక్ పెడతాను. నువ్వు వినేసి రెండు కంపేర్ చేసుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు మనము లైక్ ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ డేటా, ప్రోడక్ట్స్ సేల్స్ అనేసి డిఫరెంట్ డేటా తీసుకునేసి జాయిన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఎందుకు రాయాలా, దీని ద్వారా డేటా అనాలిసిస్ ఎలా, డేటా ఇన్సైట్స్ ఎలా రిట్రీవ్ చేయొచ్చు అనేది చూస్తాం. ఈ క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు లాస్ట్ క్లాస్ రివిజన్ చేసింటే ఈ క్లాస్ మీరే ఆన్సర్ చెప్పగలుగుతారు. లేకపోతే మీకు చాలా డిఫికల్ట్ అవుతుంది కొద్దిగా అర్థం అవడానికి. సో నేను చేసేటప్పుడు మీరు లైక్ మీరే చేస్తున్నట్టు ఇమాజినేషన్ చేసుకొని నెక్స్ట్ ఇది వస్తుంది, నెక్స్ట్ ఈ వర్డ్ వస్తుంది అనేసి మీరు మీరు అన్మ్యూట్ లో ఉండి మీరు చెప్పాలా. ఓకేనా? ఓకేనా? ఎస్. సో ఫస్ట్ నేనేం చెప్పాను మీకు, ఎప్పుడైనా ఒక క్వైరీ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? డేటా ఎలా ఉంది, డేటా టైప్స్ ఎలా ఉన్నాయి, డేటా దేని గురించి చెప్తుంది, అసలు ఆ డేటా గురించి నీకు ఐడియా ఉందా లేదా అనేసి ఫస్ట్ చూడాలి. సో ఓకేనా, నేను ఒక 2 టేబుల్స్ క్రియేట్ చేశాను, ప్రోడక్ట్స్, సేల్స్. సో దీంట్లో డేటా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ చూడండి, మనకు టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 32 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా? ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ, అంటే అది ఏ ప్రోడక్ట్ అనేది ఏ కేటగిరీకి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ల్యాప్టాప్ అనుకో, మొబైల్ అనుకో, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కిందకి వస్తాయి. సపోజ్ ఎనీ టేబుల్ అనుకో, లైక్ హోమ్ నీడ్స్ కేటగిరీ కిందకి వస్తాయి. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏ కేటగిరీ కిందకి వస్తాయి కూడా డేటా ఉంది. అలాగే వాటి యొక్క ప్రైస్. ఓకేనా? వాటి ప్రైస్ ఎంత అనేసి డేటా కూడా ఉంది. అలాగే ఏంటి, స్టాక్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీలో ఉన్నాయి ఆ కంపెనీలో, లేకపోతే ఆ స్టోర్లో ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అనేసి డేటా ఉంది. ఓకేనా? నెక్స్ట్ సేల్స్ టేబుల్లో ఏముంది? సేల్స్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, సేల్స్ డేట్, క్వాంటిటీ సోల్డ్, టోటల్ అమౌంట్. అంటే సేల్స్ ఐడి అంటే ఒక రికార్డ్, ఒక సేల్ అవ్వడానికి ఒక రికార్డ్, యూనిక్ వాల్యూ సేల్ ఐడి అంటే.
ప్రోడక్ట్ ఐడి అంటే లైక్ మనకు ముందు లాస్ట్ టేబుల్ లో ప్రోడక్ట్ ఐడి ఉంది కదా, అదే టేబుల్ ఇక్కడ ఉంది. సేల్స్ డేట్ అంటే ఏ రోజు సేల్ అయింది ఆ ప్రోడక్ట్ అనేది సేల్స్ డేట్ మీనింగ్. క్వాంటిటీ సోల్డ్ అంటే ఎన్ని క్వాంటిటీ సోల్డ్ అయినాయి. ఓకేనా, ఇప్పుడు ప్రోడక్ట్ ఐడి 101 అనేది ఎంత క్వాంటిటీలో సోల్డ్ అయింది అని చెప్పేది. ఓకేనా, టోటల్ అమౌంట్ అంటే లైక్ టూ ప్రోడక్ట్స్ సేల్ చేసినప్పుడు టోటల్ రెవెన్యూ ఎంత జనరేట్ అయ్యింది అనేది మీనింగ్. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ కి ఇప్పుడు టూ టేబుల్స్ ఉన్నాయి. మనకి ఏం టేబుల్స్ ఉన్నాయి? ప్రోడక్ట్స్ ఒకటి, సేల్స్ ఒకటి. ఈ టూ టేబుల్స్ నుంచి జాయిన్ చేసేసి డేటా ఎట్లా తీసుకురావాలా, కంబైన్ డేటా ఎలా ఫామ్ చేయాలా, ఒక బిగ్ పిక్చర్ అనేది ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? మీకు నీట్గా కనిపిస్తుందా? స్క్రీన్ ఏమన్నా డిస్ప్లే ఇంక్రీజ్ చేయాలా? ఓకే ఓకే. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏంది? రిట్రీవ్ ది ప్రోడక్ట్ నేమ్. మీరు ఇక్కడ కాలమ్స్ చూడండి, ఏ కాలమ్స్ ఏ టేబుల్స్ లో ఉన్నాయి. ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ, ప్రైస్, స్టాక్, క్వాంటిటీ. అంటే ఈ టేబుల్ ఫస్ట్ టేబుల్ లో మొత్తం మనకి డేటా ఎలా ఉంది? ప్రోడక్ట్స్ కి సంబంధించి ఉంది. ప్రోడక్ట్ ఐడి ఏంటి, సేల్స్, ప్రోడక్ట్ అసలు ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ఏ కేటగిరీ వస్తుంది, ప్రైస్ ఏంటి, ఎంత క్వాంటిటీ ఇంకా ఉంది అనేసి ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. అలాగే నెక్స్ట్ టేబుల్లో లైక్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఆ ప్రోడక్ట్ యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సేల్స్ ఐడి ఏంటి, ఏ ప్రోడక్ట్ ఏ రోజు సేల్ అయ్యింది, ఓకేనా, ఎంత క్వాంటిటీలో సేల్ అయ్యింది, ఓకేనా, టోటల్ అమౌంట్ ఎంత రెవెన్యూ వచ్చింది ఆ కంపెనీ వాడికి అనేసి డేటా ఉంది. సో మీ కాలం నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ ద కీ కాలం ఇన్ ద టూ టేబుల్స్? కీ కాలం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. యా యా, ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. యా, ఇప్పుడు నేను చెప్పేది లైక్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడే అడగండి. ఓకే, నీ క్వైరీస్ కొద్దిగా ట్రికీగా ఉంటాయి. మనం లాస్ట్ క్లాస్ లో వెరీ సింపుల్ జాయిన్ చేసాం. ఇక్కడ కొన్ని కండిషన్స్ కొద్దిగా అర్థం చేసుకొని క్వశ్చన్ తగ్గట్టుగా మనం జాయిన్ చేయాలి. ఓకేనా, చూడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రిట్రీవ్ ది ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ, ప్రైస్, క్వాంటిటీ సోల్డ్, టోటల్ అమౌంట్ ఫర్ ఆల్ ది సేల్స్ దట్ హ్యావ్ మ్యాచింగ్ పాయింట్ ఇన్ ది products table. Can anyone tell which join are we are going to use here? మనకు చాలా జాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ జాయిన్ యూజ్ చేయాలి? Did anyone find any hint here in the question? Yes, very good, very good, very good. Yeah. Why it is energy? Yeah. అక్కడ ఎగ్జాక్ట్లీ ఏమన్నా అంటే మ్యాచింగ్ పాయింట్స్ ఫ్రమ్ ది బోత్ టేబుల్స్ అన్నారు. బోత్ టేబుల్స్ నుంచి మ్యాచింగ్ రికార్డ్స్ కావాలన్నారు కాబట్టి ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, సో వెరీ సింపుల్. సో సెలెక్ట్ సెలెక్ట్ ఓకేనా. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఫస్ట్ మీరు సెలెక్ట్ క్వైరీ రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఏ టేబుల్స్ లో జాయిన్ చేస్తున్నారు. ఓకేనా, ఫ్రమ్ proc డాట్ products. What is a proc here? Hello, what is meaning of the PARAC dot here? Procs. తెలీదా? proc dot products. Yeah, yes, correct. Schema. What is a schema? What is the help of the schema? See, why I'm asking is like మీకు ఇలా అడిగినప్పుడల్లా మీకు రివిజన్ అవుతుంది. ఓకే, నేను చెప్పా కదా ఈ రోజు నా ఫ్రెండ్ కి ఇంటర్వ్యూ జరిగింది. ఓకేనా, నేనే లైక్ నేను ఎలా అయితే గైడ్ చేశానో క్వశ్చన్స్ అలానే అడిగారు. నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాజెక్ట్స్ ఎలా చెప్పాలా, ఓకేనా, ఇలా చెప్పాలా అనేసి క్వశ్చన్స్ అలానే అడిగారు. క్రాక్ చేసింది. ఓన్లీ ఎస్క్యూఎల్ పైన అడిగారు. ఓకేనా,
అందుకు లైక్ మీకు ఇప్పుడు ఎందుకు రిపీటెడ్ గా అసలు స్కీమా అంటే ఏంటి, ఇక్కడ ఏ జాయిన్ విషయాలు ఎందుకు అడుగుతున్నా అంటే, లైక్ మీ దగ్గర నుంచి నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే, సో దట్ యు ఆర్ ట్రైన్ ఇన్ ద వే ఆఫ్ లెర్నింగ్. ఓకేనా, అందుకు అడుగుతాను. యా, టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది స్కీమా, వై వీఆర్ గోయింగ్ టు యూస్ ఇన్ ద డేటాబేస్. ఎస్, స్కీమా డేటాబేస్ ని ఆర్గనైజ్ చేస్తుందన్న. ఎస్, ఇట్ ఈస్ వెరీ కరెక్ట్. ఆ డేటాబేస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్ కానీ వ్యూస్ కానీ, ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా, లైక్ సపోజ్ 1,000 హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి ఒక డేటాబేస్ లో. లైక్ ఆ గ్రూప్ ఆఫ్ టేబుల్స్ అన్ని ఒకటే కేటగిరీకి చెందినవి కావు. ఇప్పుడు ఇప్పుడు మనము ఎలక్ట్రానిక్ కేటగిరీస్ ఏమని చెప్తాం, మొబైల్స్, ల్యాప్టాప్స్, అలాగే ట్యాబ్స్, ఓకేనా, మానిటర్, ఇవన్నీ ఎలక్ట్రానిక్ కిందకి ఎందుకు వస్తాయి? బికాస్ అవి లైక్ ఎలక్ట్రిసిటీతో వర్క్ చేస్తాయి. ఇంకా లైక్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ కిందకి ఎందుకు వస్తాయని. లైక్ హోమ్ నీడ్ థింగ్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు టేబుల్ కానీ, చైర్ కానీ, లేకపోతే సంథింగ్ వేరే అదర్ థింగ్స్ కానీ, అవి ఎందుకు హోమ్ నీడ్ థింగ్స్ అంటాము? లైక్ ఆ కేటగిరీకి సంబంధించినవి. అలాగే ఒక డేటాబేస్ లో హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నప్పుడు, హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్ ఒకటే కేటగిరీ కాదు, మల్టిపుల్ కేటగిరీస్ గా డివైడ్ చేయడానికి, మీ టేబుల్స్ ని మల్టిపుల్ కేటగిరీస్ గా డివైడ్ చేయడానికి, we are going to use schemas. We are going to divide that tables into the different categories by using concept of the schemas. అర్థమవుతుందా? అండ్ ఇన్నర్ జాయిన్ నెక్స్ట్ టేబుల్ ఏంటి? proc డాట్ సేల్స్ యాస్. ఎస్, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏముంది? ఫస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ నేమ్ ఉంది. ప్రోడక్ట్ నేమ్ అనేది ఏ కాలంలో ఉంది? ప్రోడక్ట్ టేబుల్లో ఉంది. ప్రోడక్ట్ మనం అలియాస్ ఏమి ఇచ్చాం? పి ఇచ్చాం కాబట్టి పి డాట్ ప్రోడక్ట్ నేమ్. ఓకేనా, కామా కేటగిరీ అన్నాడు. కేటగిరీ కూడా ప్రోడక్ట్స్ టేబుల్ ఉంది కాబట్టి పి డాట్ కేటగిరీ, కామా, అండ్ ప్రైస్. ప్రైస్ కూడా ప్రోడక్ట్స్ టేబుల్ ఉంది కాబట్టి పి డాట్ ప్రైస్, కామా, అండ్ క్వాంటిటీ సోల్డ్. క్వాంటిటీ సోల్డ్ అనేది సెకండ్ టేబుల్ ఉంది. సెకండ్ టేబుల్ నేమ్ ఏంటి మనకు? ప్రాక్ డాట్ సేల్స్ యాజ్ ఎస్ మీటర్. సో కాబట్టి ఎస్ డాట్ ఏంటి అది? క్వాంటిటీ సోల్డ్. సో జస్ట్ ఇది ప్రాసెస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ కాలం ఏముంది? టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ దేంట్లో ఉంది? సెకండ్ టేబుల్లో ఉంది. సో ఎస్ డాట్ టోటల్ అమౌంట్. ఓకేనా, ఫ్రమ్ ఫ్రమ్ products table as P inner join. మనం మ్యాచింగ్ రికార్డ్స్ కావాలి కాబట్టి ఇన్నర్ జాయిన్ యాజ్ ఎస్ ఆన్. ఇప్పుడు కండిషన్ చెప్తారా ఎలా రాయాలో? ఆన్ తర్వాత ఏం రాయాలో చెప్తారా ఎవరైనా? ఇక్కడ ఏ కాలమ్స్ బేస్ పైన మనం జాయిన్ చేస్తున్నాం టూ టేబుల్స్ ని? ఇక్కడ సి. యా యా యా, చెప్పు ఎలా రాయాలి? పి డాట్ ప్రోడక్ట్ ఐడి. ఎస్, ఓకే, ఎస్ డాట్, ఎస్, వెరీ గుడ్. ఎందుకంటే ఈ ఇది కీ కాలం అనమాట, టూ టేబుల్స్ కి కీ కాలం కాబట్టి అలా రాస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ క్వైరీని మనం ఎగ్జిక్యూట్ చేస్తే, దెన్ వీఆర్ నౌ వీ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ ది టూ టేబుల్స్. ఓకే, ఇక్కడ క్వాంటిటీస్ సోల్డ్, టోటల్ అమౌంట్ అనేది సేల్స్ టేబుల్లో ఉంది. ఓకేనా, మనం ఇన్నర్ జాయిన్ చేసేసి టూ టేబుల్స్ ని కంబైన్ చేసేసి మ్యాచింగ్ రికార్డ్స్, టూ టేబుల్స్ లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే ఇక్కడ ఫెచ్ చేసాం. ఓకేనా, ఇప్పుడు మీరు చూడొచ్చు లైక్ ల్యాప్టాప్ ప్రో ఎక్స్ ఎలక్ట్రానిక్స్. ఓకేనా, దాని ప్రైస్ ఎంత, ఎంత క్వాంటిటీ సోల్డ్ అయింది, టూ క్వాంటిటీస్ సోల్డ్ అయింది, ఎంత అమౌంట్ పోయింది, లైక్ 24,400 అని మెన్షన్ చేశారు కదా. సో అలా. ఓకేనా, టూ టేబుల్స్ కంబైన్ చేసేసి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఒక టేబుల్లో పెట్టేసి వీ కెన్ డూ అవర్ అనాలిసిస్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. లిస్ట్ ది ప్రోడక్ట్ నేమ్
Sales date for all the sales of the electronic products. Okay, na? Um, list the product name on the select product name p dot product name comma comma s dot సేల్ డేట్ అనేది మనకు సేల్స్ డేటాలో ఉంది కాబట్టి ఎస్ అని పెడుతున్నాం సేల్ డేట్ అంతే 2 కాలమ్స్ రిట్రీవ్ చేయమన్నారు ఇక్కడ క్వశ్చన్ లో వాళ్ళు ఎలా అయితే మెన్షన్ చేసింటారో మీరు అలానే డేటా అనేది రిట్రీవ్ చేయాలి ఓకే ఫ్రమ్ ఫ్రమ్ prac డాట్ products as b ఓకేనా ఇన్నర్ జాయిన్ ఓకేనా prac డాట్ sales as yes ఆన్ సేమ్ ఆన్ అనేది సేమ్ ఎందుకంటే మనకి ఈ 2 టేబుల్స్ లో కీ కాలం వచ్చేసి ప్రోడక్ట్ ఐడి కాబట్టి awesome. ఓకే ఐ ఐ హ్యావ్ మిస్ సంథింగ్ నేను ఒకటి మిస్ చేసా ఇప్పుడు క్వైరీలో ఏం మిస్ చేసా ఐ హ్యావ్ టు రైట్ సంథింగ్ ఇన్ ద క్వైరీ యా వేర్ 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 అక్కడ నీకు కేటగిరీ అని మెన్షన్ చేయాలి ఎలక్ట్రానిక్స్ అని మెన్షన్ చేశారు ఎలక్ట్రానిక్స్ అనేది ఏంటి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది కేటగిరీ సో పి డాట్ పి అనేది ఎందుకు ప్రోడక్ట్స్ టేబుల్ ఉంది పి డాట్ కేటగిరీ ఈక్వల్స్ టు ఎలక్ట్రానిక్స్ స్పెల్లింగ్ ఎంత తప్పు రాశాను LAZTRONS ఓ ఓకే ఓకే నైస్ నైస్ సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఇప్పుడు చూస్తే లైక్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన డేటా మాత్రమే వచ్చింది ఇప్పుడు చూస్తే ల్యాప్టాప్ 4K మానిటర్ ల్యాప్టాప్ ప్రో ఎక్స్ పోర్టబుల్ ప్రొజెక్టర్ మినీ 4K మానిటర్ అల్ట్రా ఇవన్నీ ఎలక్ట్రానిక్ థింగ్స్ కదా సో వాటికి ఆ ప్రోడక్ట్ సంబంధించిన సేల్స్ డేటా అంటే ఎప్పుడు సేల్ అయ్యే డేటా అనేది వచ్చింది ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి డిస్ప్లే ఆల్ all product name from the product table and their corresponding sale ID, quantity sold, and total amount from the sales table, including products that not been sold yet. అంటే నాకు అన్ని ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలా దాంతో పాటు ఏవైతే ప్రోడక్ట్స్ అంటే సోల్డ్ కాలేదు ఓకేనా సేల్ కాలేదు ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా కావాలా అని ఇక్కడ క్వశ్చన్ ఓకేనా ఇక్కడ దీన్ని మనం ఏ జాయిన్ యూస్ చేస్తాం వై ఓకే ఓకే ఎస్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ టేబుల్లో మనకి ఏముంటుంది ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ దట్ ఆర్ అవి సేల్ అయినవా సేల్ కాకపోయినావా కాదు ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ సేల్స్ టేబుల్ ఏముంటుంది ఏవైతే ప్రోడక్ట్స్ సేల్ అయింటాయో దాని ఒక డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి ఓకేనా కానీ ఇక్కడ ఏం ఫెచ్ చేయమన్నాడు he is requesting that I want details from all the details from the products table. Along with that, include products that not been sold yet. అంటే ఏవైతే ప్రోడక్ట్స్ సోల్ కాలేదో అంటే మ్యాచింగ్ రికార్డ్స్ లేవో లెఫ్ట్ రైట్ టేబుల్ తో ఆ డీటెయిల్స్ కూడా కావాలన్నాడు ఓకేనా అంటే ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్ బట్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్ అన్నాడు ఓకేనా మ్యాచింగ్ రికార్డ్స్ లేకపోతే నల్ వాల్యూస్ రిట్రీవ్ చేయాలా ఓకేనా అని చెప్పాడు అలాంటప్పుడు మనం ఏ జాయిన్ యూస్ చేయాలా లెఫ్ట్ జాయిన్ అనేది యూస్ చేయాలి వెరీ సింపుల్ సెలెక్ట్ p dot product name comma product name sale id is dot sale sale id మీకు లైక్
క్వైరీస్ మోస్ట్‌లీ చేసేటప్పుడు మీరు ఎంత బాగా క్వెషన్ అండర్‌స్టాండింగ్ చేసుకుంటే లైక్ మీ క్వైరీ 98% అక్కడే అయిపోతుంది. మీరు ఎక్కువ థింక్ చేసే అవసరంలా. క్వెషన్ అండర్‌స్టాండింగ్ చేసుకుంటే మీ క్వైరీ అక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? క్వాంటిటీ సోల్డ్ ఏ టేబుల్‌లో ఉంది? క్వాంటిటీ సేల్స్ టేబుల్. ఓకే. S డాట్ quantity sold. Quantity sold and total amount వచ్చేసి సేల్స్ టేబుల్ ఉంది కాబట్టి total total ఓకేనా అంతేనా ఫ్రమ్ సేల్స్ టేబుల్ ఓకే. ఇప్పుడు ఏం చేయాలా సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను మళ్ళీ నేను అంతా రాయలేను కాపీ చేసేసి ఫ్రమ్ ప్రాడక్ట్ యాజ్ ఇక్కడ లెఫ్ట్ జాయిన్ పెట్టాను ఎందుకంటే లైక్ ఈ ఇక్కడ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడు కంప్లీట్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్ అన్నాను కాబట్టి మనం లెఫ్ట్ జాయిన్ అనేది యూస్ చేయాలి ఓకేనా ఎస్ అంతే ఎస్ ఓకే ఇప్పుడు నాకు డేటా వచ్చింది ఇప్పుడు లైక్ ఇన్ని ప్రోడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్ సేల్ అవ్వలేదు ఏ ప్రోడక్ట్ ఐడి ప్రోడక్ట్ నేమ్ చెప్పగలుగుతారా ఇక్కడ అన్నాడు కదా ఇంక్లూడ్ ప్రోడక్ట్స్ నాట్ నాట్ బీన్ సోల్డ్ ఎట్ అన్నాడు కదా సో ఇక్కడ ఏ ప్రోడక్ట్ అంటే సేల్ అవ్వలేదు యా ఎస్ ఎస్ ఎందుకంటే లెఫ్ట్ జాన్ హౌ ఇట్ వర్క్స్ ఇట్ ఇట్ విల్ రిట్రీవ్ ద డేటా కంప్లీట్ డేటా ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్ ఓకేనా ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ప్రోడక్ట్ నేమ్ అనేది ఇట్స్ డేటా ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్ దట్ ఈస్ ప్రోడక్ట్స్ టేబుల్ ఓకేనా అండ్ ఇట్ విల్ రిట్రీవ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్ ఓకే మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే ఇలా ఇప్పుడు పైన అన్ని చూస్తే ఇవన్నీ మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే లెఫ్ట్ రైట్ టేబుల్ ఫెచ్ చేస్తుంది ఒకవేళ లేకపోతే ఇట్ విల్ రిట్రీవ్ నల్ వాల్యూస్ ఓకేనా ఎక్కడైతే నల్ వాల్యూస్ లేవో సో దట్ యూ కెన్ ఈజీలీ సే దట్ దిస్ ప్రోడక్ట్ ఈస్ నాట్ సేల్ అంటే ఆ ప్రోడక్ట్ కి సేల్ అవ్వలేదు ఓకేనా ఎవరు కొనలేదు అని mean. ఓకేనా సో ఇన్ రియల్ టైమ్ లైక్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ద కంపెనీ డేటా ఇఫ్ యూ వాంట్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ దట్ నాట్ బీన్ సోల్డ్ ఓకేనా యూ కెన్ యూస్ లెఫ్ట్ జాయిన్ ఇన్ దిస్ వే ఓకేనా సింపుల్ నెక్స్ట్ ఇక్కడ చూడండి దిస్ క్వైరీ విల్ కరెక్ట్లీ లిస్ట్ ఎవరీ ప్రోడక్ట్ అండ్ ఫర్ దోస్ ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ సేల్స్ అంటే ఏ ప్రోడక్ట్స్ సేల్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్ యొక్క సేల్స్ డీటెయిల్స్ మాత్రమే రిట్రీవ్ చేస్తుంది ఈ క్వైరీ ఓకేనా ఇట్ విల్ షో సేల్స్ డీటెయిల్స్ ఫర్ ది ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ నో సేల్స్ అలాగే ఏవైతే నో సేల్స్ లేవో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ షో చేస్తుంది లైక్ సేల్స్ ఐడి క్వాంటిటీ సోల్డ్ total amount of columns will appear as null, which is exactly what left join is designed to do. ఓకేనా నల్ వాల్యూస్ ఎక్కడ వస్తాయంట ఏవైతే కాలమ్స్ లెఫ్ట్ రైట్ టేబుల్లో ఉంటాయో వాటికి మనకు నల్ వాల్యూస్ వస్తాయి ఎందుకంటే మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి లేవు ఓకేనా ఇట్ ఈస్ హౌ లెఫ్ట్ జాయిన్ వర్క్స్ ఇట్ ఈస్ అ మెకానిజం ఆఫ్ ది లెఫ్ట్ జాయిన్ ఓకేనా అండ్ నెక్స్ట్ షో ది ప్రోడక్ట్ నేమ్ stock quantity for all customers along with the total amount if they were sold order the result by product name in the ascending order for all the products yes ఇక్కడ ఈ జాయిన్ యూస్ చేస్తారు దిలీప్ అలీ హరీష్ శిరీష ఓకే ఇంకా
inner join. Why inner join? See, క్వశ్చన్ అంటే లైక్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. ఓకే, చెప్పు. ఏం మెన్షన్ చేశారు? ఫర్ 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 పక్కన ఏముంది? ఫర్ ఆల్ ప్రోడక్ట్స్ అంటే ఇన్నర్ జాయిన్ చేస్తే లైక్ ఆల్ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ వస్తాయా? వస్తుంది. లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ యూస్ చేయాలి. ఎందుకంటే లెఫ్ట్ జాయిన్ యూస్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, షో ది ప్రోడక్ట్ నేమ్ అండ్ స్టాక్ క్వాంటిటీ ఫర్ ఆల్ ది ప్రోడక్ట్స్. ఫస్ట్ ఈ క్వశ్చన్ వదిలేసి, ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది ఫస్ట్ వదిలేసి దీనికి సంబంధం లేదు. ఇది చూడు, షో ది ప్రోడక్ట్ నేమ్ అండ్ స్టాక్ క్వాంటిటీ ఫర్ ఆల్ ది ప్రోడక్ట్స్. అప్పుడు ఏంటి? ఫర్ ఆల్ ది ప్రోడక్ట్స్ అన్నాడు. ప్రోడక్ట్స్ టేబుల్లో అన్ని డీటెయిల్స్ కావాలంటే ఏం చేయాలి అప్పుడు? ఓన్లీ ఆప్షన్ ఈస్ లెఫ్ట్ జాయిన్. ఓన్లీ ఆప్షన్ ఈస్ లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ అనేది యూస్ చేయాలి. అలాంగ్ విత్ ద టోటల్ అమౌంట్, అంటే సెకండ్ టేబుల్ టోటల్ అమౌంట్ కూడా కావాలా? ఇఫ్ దే వర్ సోల్డ్, ఒకవేళ సోల్డ్ అయ్యింటే ఆర్డర్ ద రిజల్ట్ బై ద ప్రోడక్ట్ నేమ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. అంతే కదా. లెఫ్ట్ జాయిన్ చేస్తే సోల్డ్ అయిన డీటెయిల్స్ మాత్రం, సోల్డ్ అయిన డీటెయిల్స్ కూడా వస్తాయి అలాంగ్ విత్ ద ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా క్వశ్చన్? మిగతా వాళ్ళకి లైక్ ఇప్పుడు దిలీప్ వీళ్ళంతా ఆన్సర్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి అర్థం అవుతున్నాయా? మనోజ్ఞ, ఓకే, అలీ అర్థం అవుతుందా? ఇంకా లైక్ ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ చేసేస్తున్నారు, నేను ఫాస్ట్ గా తొందరగా ముందరికి వెళ్తున్నా. మిగతా వాళ్ళకి అర్థం అవుతుందా లేదని నా క్వశ్చన్. ఇంకా ఎవరున్నారు? తరుణ్, ఓకే ఓకే. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనుకోతుంది. సో వెరీ సింపుల్. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ అనేది కొద్దిగా సింపుల్, ట్రిక్కీ. ట్రిక్కీ అంటే ట్రిక్కీ కాదు, జస్ట్ మీరు గుడ్డిగా ఏం చేస్తారంటే ఇన్నర్ జాయిన్ యూస్ చేస్తారు, కానీ అది కాదు. మీ క్వైరీ మొత్తం రాదు, మీరు చేసే అనాలిసిస్ మొత్తం రాదు. దట్స్ వై యూ హ్యావ్ టు లైక్ అండర్స్టాండ్ ద హౌ ద క్వశ్చన్ ఈస్, వాట్ ఐ వాంట్ టు డూ, విచ్ జాయిన్ ఐ వాంట్ టు యూస్ అనేది మీరు అండర్స్టాండ్ చేయాలి. ఓకేనా? సెలెక్ట్ పీ డాట్ ప్రోడక్ట్ నేమ్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓకే, ఎంట్రీ లెవెల్ ఇవన్నీ జాయిన్స్ రాస్తున్నాం. ఓకేనా? ఇంకా మీకు ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా చాలా కాంప్లెక్స్ ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. పీ డాట్ ప్రోడక్ట్ నేమ్, స్టాక్స్ క్వాంటిటీ అనేది ఈ టేబుల్లో ఉంది. టేబుల్ ప్రోడక్ట్ టేబుల్ ఉంది కదా. చూడు ఒకసారి నీట్గా. స్టాక్ ఫ్రమ్ డాట్ సేల్స్. సేల్స్లోనా చూద్దాం. సేల్స్లో క్వాంటిటీ సోల్డ్, స్టాక్ క్వాంటిటీ యాడ్ స్టాక్ క్వాంటిటీ లేదు. సో ఇట్స్ ఏ కాలమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ టేబుల్. Execute చేస్తే see here we have stock quantity. Okay, now it is a information about the product, not about the sales. Stock quantity. So p dot stock quantity. P dot stock quantity for all the products along with the total amount అన్నటువంటి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి సేల్స్ లో ఉంది కాబట్టి s dot total amount, from a table vrc dot products equals to products are left join vrc dot s dot
PRSC dot sales on సేమ్ మనకు ఒకటే కీ కాలం ఉంది కాబట్టి ఆన్ ఇది అన్ని దానికి సింపుల్ అనమాట. కొన్ని టేబుల్స్లో లైక్ టూ కాలమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఆన్ రాసేసి వేర్ ఆర్డర్ ద రిజల్ట్ బై ద ప్రోడక్ట్ నేమ్ అసెండింగ్ ఆర్డర్ ఉన్నాడు కాబట్టి ఆర్డర్ బై పి డాట్ ప్రోడక్ట్ అసెండింగ్. ఇక్కడ అసెండింగ్ అని మీరు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. బై డిఫాల్ట్ ఇట్ విల్ అరేంజ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది అసెండింగ్ ఆర్డర్ ఓన్లీ. ఓకే, టూ ఇన్ ఫార్మ్ పెట్టాను. సో ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఐ డన్ ఏ మిస్టేక్. The multi-part ID for Peter product would not be bound. Table name తప్పించాను. Okay, correct. Is dot sale Peter. Yes, yes, yes. As P as S. ఓకేనా, సో ఇప్పుడు మీరు చూస్తే ప్రోడక్ట్ నేమ్ స్టాక్ క్వాంటిటీ. దూరేసేసి నువ్వు. సో మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు వెబ్ జాయిన్ చేశాను కదా. సో ఇక్కడ ఓన్లీ ప్రోడక్ట్ నేమ్ స్టాక్ క్వాంటిటీ డీటెయిల్స్ అలాంగ్ విత్ ద టోటల్ క్వాంటిటీ అంతే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? లిస్ట్ ఆల్ 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 అన్నాడు. ఆల్ సేల్ ఐడి, సేల్స్ డేట్, క్వాంటిటీ సోల్డ్ అండ్ టోటల్ అమౌంట్ ఫ్రమ్ ది సేల్స్ టేబుల్ అలాంగ్ విత్ ది ప్రోడక్ట్ నేమ్ కేటగిరీ ఫ్రమ్ ది ప్రొడక్ట్స్ టేబుల్. ఓకేనా, ఇంక్లూడ్ సేల్స్ దట్ మే నాట్ హ్యావ్ మ్యాచింగ్ ప్రోడక్ట్ ఇన్ ద ప్రొడక్ట్స్ టేబుల్. ఓకేనా, ఇంక్లూడ్ సేల్స్ లో ఉన్న డేటా ఇంక్లూడ్ చేయనట దట్ మే నాట్ హ్యావ్ మ్యాచింగ్ ప్రోడక్ట్ ఇన్ ద ప్రొడక్ట్స్ టేబుల్. ఓకేనా, సో ఇప్పుడే దీనికి ఏ జాయిన్ యూస్ చేస్తాను? వై రైట్, వై రైట్. Here what is the left table and what is the right table? రైట్, రైట్, రైట్. ఆల్వేస్ ఒక బిగ్ టేబుల్ అంటే లైక్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రోడక్ట్స్ లో చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనే రైట్ టేబుల్లో ఉంటుంది. అంటే ఏంటి, లెఫ్ట్ టేబుల్ అనేది అంటే అది పెద్ద డేటా. ఓకేనా, దానికి సంబంధించిన డేటానే రైట్ టేబుల్లో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎప్పుడు అంతే. లెఫ్ట్ టేబుల్లో నీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ అన్ని డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఓకేనా, ఆ డీటెయిల్స్ సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రైట్ టేబుల్లో ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఆల్ అన్నాడు కాబట్టి మీరు అప్పుడే అర్థం చేసుకోవచ్చు. నేను అప్పుడే అన్నా లిస్ట్ ఆల్ అన్నా. సో అక్కడ కాలమ్స్ కూడా ఏ టేబుల్స్ నుంచి ఉన్నాయి? ఫ్రమ్ ద రైట్ టేబుల్. సో ఇట్ ఈస్ అ రైట్ చాయిస్. అక్కడ మళ్ళా ఇంకొకసారి క్లారిఫై చేయడానికి ఇన్క్లూడ్ ద సేల్స్ దట్ మే నాట్ హ్యావ్ మ్యాచింగ్ ప్రోడక్ట్ ఇన్ ద ప్రోడక్ట్స్ టేబుల్ అని మెన్షన్ చేశారు. ఓకేనా, సో సెలెక్ట్. మీరు క్వైరీని అంటే ఇప్పుడు నేను లైక్ ఇట్లా లైన్ గా రాసే కదా, అలా రాకుండా సింపుల్ గా కూడా అంటే నీట్ గా అండర్స్టాండ్ అవ్వడానికి ఇలా రాసుకోవచ్చు. సెలెక్ట్, సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఏంటి? సేల్స్ ఐడి. ఎస్ డాట్ ఎస్ డాట్ సేల్ ఐడి కామా. ఓకేనా, నెక్స్ట్ కాలం ఏముంది? ఎస్ డాట్ సేల్ డేట్. ఎస్ డాట్ సేల్ డేట్, సేల్ డేట్.
క్వాంటిటీ సోల్డ్ అనేది ఏ కాలం ఏ టేబుల్ సంబంధించింది? ఎస్. సేల్స్ సంబంధించింది కాబట్టి క్వాంటిటీ సోల్డ్ కామా నెక్స్ట్ ఏంటి? టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ ఆల్సో ఇస్ ఇట్ ఈస్ ఇన్ ద సేల్స్ టేబుల్ కాబట్టి ఎస్ డాట్ టోటల్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఫ్రమ్ సేల్స్ టేబుల్. చూడు నేను ఇక్కడ పైది రాసేది మొత్తం క్వశ్చన్ లోనే డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఓకేనా? ఫ్రమ్ కానీ ఇక్కడ మనం ఎలా రాసేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ టేబుల్ తర్వాత రైట్ టేబుల్. ఫ్రమ్ ఇంకా ఇక్కడ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ మెన్షన్ చేయమన్నాడా? ఈ ఒక్కటేనా? ఎలాంగ్ విత్ ది ఎస్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకో క్వశ్చన్ ఉంది ఎలాంగ్ విత్ ది ప్రోడక్ట్ నేమ్ కేటగిరీ ఫ్రమ్ ది ప్రోడక్ట్స్ టేబుల్. సో అది మనం రాయలేదు. సో సింపుల్. సో పి డాట్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ నేమ్ కామ పి డాట్ ఓకేనా? పి డాట్ కేటగిరీ ఫ్రమ్ ప్రోడక్ట్స్. ఫ్రమ్ ప్రోడక్ట్స్ యాజ్ పి. ఇది లైక్ ఎవ్రీ క్వైరీలో మీరు రాయాల్సింది. ఎందుకంటే బోత్ టేబుల్స్ లో సేమ్ కాలం నేమ్ ఉన్నప్పుడు లైక్ ఎస్క్యూఎల్ ఇంజిన్ కి అర్థం కాదు నువ్వు ఏ కాలం ని స్పెసిఫై చేస్తున్నావు. ఆర్డర్స్ సేల్స్ లో ఉన్న టేబుల్ కాలం ని స్పెసిఫై చేస్తున్నావా లేకపోతే ప్రోడక్ట్స్ టేబుల్ ఉన్న కాలం ని స్పెసిఫై చేస్తున్నావా అర్థం కాదు. సో అందుకే నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇలా యాజ్ పి అలియాస్ పి. యాజ్ అంటే అలియాస్ పి అంటే ఈ ప్రోడక్ట్స్ కి అనేది నువ్వు పి అని టెంపరీ నేమ్ అనేది పెడుతున్నావు. ఓకేనా? ఇప్పుడు లైక్ ఇప్పుడు మీకు నిక్ నేమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు సేమ్ టేబుల్ కూడా మనం నిక్ నేమ్ పెడుతున్నాం అంతే ఇక్కడ. ఓకేనా? యాజ్ పి రైట్ జాయిన్ పిఆర్ఎస్సి డాట్ సేల్స్. ఓకేనా? దేనిపైన మనం చేయాలి? ఆన్ పి డాట్ ప్రోడక్ట్ ఐడి ఈక్వల్స్ టు ఆన్ కాదు ఎస్ డాట్ ప్రోడక్ట్ ఐడి యాజ్ ఎస్ అంతేనా? రైట్ జాయిన్ ఎస్ అంతే. ఎస్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు చూసే ఈ కాలమ్స్ అనేవి ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి లైక్ రైట్ టేబుల్. ఇక్కడ రైట్ టేబుల్ జాబ్ వాల్యూస్ ఎక్కడ ఉండవు, లెఫ్ట్ టేబుల్లో ఉంటాయి. అంటే ఈ సేల్ అనేది అవ్వలేదు. ఇది లైక్ అంటే ఎర్రర్ గా పెట్టారు. ఇది ఎర్రర్ డేటా, అది కరెక్ట్ డేటా కాదు. ఇప్పుడు ఇప్పుడు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటే కదా సేల్ అయ్యేది. ప్రోడక్ట్ డీటెయిల్స్ లేకపోతే సేల్ ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. సో ఆ ఆర్డర్స్ సేల్స్ టేబుల్లో వచ్చేసి ఈ డేటా అనేది లైక్ ఇన్కంప్లీట్ డేటా, దట్ ఈస్ నాట్ కరెక్ట్ డేటా. అది ఎంటర్ చేసేటప్పుడు బై మిస్టేక్ గా ఎంటర్ చేసింటారు అని మీనింగ్. ఓకేనా? ఇలా మీరు లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఇలా మీరు చేసినప్పుడు మీకు ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇట్ ఈస్ వాట్ వీఆర్ మేకింగ్ డేటా అనాలిసిస్ ఆన్ ది డేటా టు గెట్ ద ఇన్సైట్స్. ఇప్పుడు నేను తెలుసుకోవచ్చు కదా లైక్ ఆర్డర్స్ సేల్స్ టేబుల్లో ఎర్ర డేటా ఉంది. ఓకేనా? ఒక లెఫ్ట్ జాయిన్ చేసి ఏమొస్తుంది? ఓకే ఈ ప్రోడక్ట్ సేల్ అవ్వలేదు. దెన్ ఐ విల్ నోట్ ద ప్రోడక్ట్ డీటెయిల్స్. ఓకే ఈ ప్రోడక్ట్ సేల్ అవ్వలేదు నేను నోట్ చేసుకునేసి నెక్స్ట్ ఏం చేస్తాను? ఎందుకు సేల్ అవ్వలేదు, అసలు అది లైక్ ఎందుకు పీపుల్ లైక్ లైక్ చేయలేదు, రీజన్స్ ఏంటి, ప్రోడక్ట్ బాగాలేదా, క్వాలిటీ బాగాలేదా, ప్రైస్ ఎక్కువగా ఉందా అనేసి అనలైజ్ చేస్తాను. నెక్స్ట్ మంత్ ఏం చేస్తాను? ఆ ప్రోడక్ట్ కి సేల్ అయ్యేటట్లు నేను చేంజెస్ అనేవి చేస్తాను. లైక్ ఆఫర్లు పెట్టడం కానీ, ఓకేనా, తక్కువ అమౌంట్ కి సేల్ అవ్వడం కానీ. ఎందుకంటే ఇప్పుడు నీకు ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అనుకో, నువ్వేం చేస్తావు? ఏం చేయలేడు. వాడి కంపెనీ వానికి లాస్. ఇప్పుడు మీ డిమార్ట్ లో వెళ్ళి చూస్తే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఆఫర్ పెట్టేసి ఉంటాడు. ఎందుకు పెడతాడు? ఇట్లా అనాలిసిస్ చేస్తాడు. వాళ్ళకి ఇలాంటి టీం ఉంటుంది.
వాళ్ళు ఇలా క్వైరీ రాస్తారు. క్వైరీ రాసి వాళ్ళకి డేటా పెడతారు. ఈ ప్రొడక్ట్స్ తొందరగా ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి. ఈ ప్రొడక్ట్స్ సేల్ అవ్వలేదు. ఫర్ ద పాస్ట్ 15 డేస్, ఫర్ ద ఫాస్ట్ 1 మంత్, ఫర్ ద పాస్ట్ 2 మంత్స్ ఈ ప్రొడక్ట్స్ సేల్ అవ్వలేదు. సో, ఈ ఎక్స్‌పైర్ డేట్ ఇంత డేట్‌లో అయిపోతున్నాయి. మీరేం జేయాలి ఇప్పుడు? మీరేం జేయాలా? మీరు ఆఫర్ పెట్టేసి ఎలాగోలా కస్టమర్స్‌కి అమ్మేసేయండి అనేసి వాళ్ళు రికమెండ్ చేస్తారు డీమార్టోడికి. ఎవరు రికమెండ్ చేస్తారు? లైక్ పీపుల్ లైక్ అస్. ఓకేనా? వి మనము కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనం చెప్తాం. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసినప్పుడు కంపెనీ ఓన్‌కి ఇచ్చినప్పుడు వాడు ఆ డేటాని యూజ్ చేసుకునేసి వాడి సేల్స్ అనేది పెంచుకుంటాడు. వాడి రెవెన్యూ అనేది పెంచుకుంటాడు. ఓకేనా? అది. నెక్స్ట్ క్వెషన్ ఏముంది? లాస్ట్ క్వెషన్. టోటల్ సేల్స్ బై ద ప్రోడక్ట్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ దట్ హ్యాస్ బీన్ సోల్డ్. ఓకేనా? ఏదైతే ప్రోడక్ట్ సేల్ అయిందో ఆ ప్రోడక్ట్ టోటల్ సేల్స్ కావాలా? క్యాలిక్యులేట్ ది total quantity sold and sum of the total amount. Display product name, total quantity sold, total revenue, orders results by total revenue in the descending order. అంటే ఏం లేదు, ఈచ్ ప్రోడక్ట్ కి ఈచ్ ప్రోడక్ట్ ఇప్పుడు లైక్ ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ అనేది ఎన్ ఎంత సేల్ అమౌంట్ రెవెన్యూ జనరేట్ అయింది, ఎంత లైక్ ఎంత క్వాంటిటీలో సోల్డ్ అయింది అని మనం డేటా అనేది రిట్రీవ్ చేయాలి. ఓకేనా? ఎలా రిట్రీవ్ చేస్తాం? ఏ జాయిన్ యూజ్ చేస్తాం? ఏ క్వైరీ రాస్తాం? చెప్పండి. లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ బాగా చూడండి. ఫర్ ఈచ్ ప్రోడక్ట్స్ దట్ హ్యాస్ బీన్ సోల్డ్. రైట్ జాయిన్. ఓకే. ఇంకా 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 అసలు ఇక్కడ ఇంకోటి మనం యూజ్ చేస్తాం. వేరే టాపిక్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఏ టాపిక్ యూజ్ చేస్తాం? కెన్ ఎనీవన్ టెల్? ఓకే. ఓకే, నేను చెప్తాను. టోటల్ సేల్స్ బై ప్రోడక్ట్. సమ్ యూజ్ చేయాలంటే ఎస్, ఎస్ గ్రూప్ బై యూజ్ చేయాలి. ఓకేనా? అక్కడ మీరు సింపుల్ అగ్రిగేషన్ చేయాలంటే నేను గుడ్డు గుర్తు ఏం చెప్పాను? గ్రూప్ బై అనేది యూజ్ చేయాలి. సో వీఆర్ రైటింగ్ ది క్వైరీ జాయిన్స్ ఎలాంగ్ విత్ ద గ్రూప్ బై. కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ బై అండ్ జాయిన్స్. ఓకేనా? ఫర్ ఈచ్ ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్నర్ జాయిన్. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు ప్రోడక్ట్ సేల్ కాకపోయినా కూడా లైక్ నల్ వాల్యూస్ వస్తాయి. సరే చూద్దాం. క్వైరీ రాద్దాం. సెలెక్ట్ మనకు ప్రోడక్ట్ నేమ్ కావాలి కాబట్టి పీ డాట్ ప్రోడక్ట్ నేమ్ కామా సమ్. ఇక్కడ చూడు ఏమేమి ఉంది. క్యాలిక్యులేట్ ది టోటల్ క్వాంటిటీ సోల్డ్ కాబట్టి సమ్ ఆఫ్ ది క్వాంటిటీ సోల్డ్, క్వాంటిటీ టు సోల్డ్ సేల్స్ టేబుల్ కాబట్టి ఎస్ డాట్ క్వాంటిటీ సోల్డ్ యాజ్ సేమ్ ఇక్కడ ఏదైతే కాలం నేమ్ మెన్షన్ చేశాడో అదే నేమ్ అలియాస్ ఇవ్వండి. కామా నెక్స్ట్ ఏంటి? సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ మనకు అమౌంట్ కాలం ఉంది కదా. ఎస్ డాట్ టోటల్ అమౌంట్ యాజ్ యాజ్ ఎస్ డాట్ టోటల్ అమౌంట్. సారీ టోటల్ అమౌంట్ అనే కాలం నేమ్ సేల్స్ టేబుల్. ఎస్ టోటల్ అమౌంట్ ఉంది యాజ్
టోటల్ రెవెన్యూని పెట్టాలి. సో అదే కాలం నేమ్ మనం అది వేసి పెట్టాలి. ఎన్నో జాయిన్ కాదు ఫ్రమ్ products not join as P not join players not sales as S. Okay, now on P dot id equals to S dot id. ఇప్పుడు తర్వాత ఏం రాయాలి? గ్రూప్ బై రావాలి. గ్రూప్ బై ఇక్కడ ఫస్ట్ కాలం ఏది ఉంటుందో అదే గ్రూప్ బై తర్వాత రాయాలి. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? ఆర్డర్ ది రిజల్ట్స్ బై ద టోటల్ రెవెన్యూ అని సిట్టింగ్ ఆర్డర్ అన్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? ఆర్డర్ బై టోటల్ రెవెన్యూ. మనం ఎలా టోటల్ రెవెన్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? సమ్ ఆఫ్ ది టోటల్, లేకపోతే ఇక్కడ టోటల్ రెవెన్యూ కాపీ చేసేసి జస్ట్ అంతే, సింపుల్. ఇక్కడ మీకు లైక్ అన్ని ప్రోడక్ట్స్ వచ్చేసాయి. ఏవైతే సేల్ అయ్యాయో వాటి యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం వచ్చేసాయి. క్వాంటిటీ సోల్డ్, టోటల్ క్వాంటిటీస్, సోల్డ్, టోటల్ రెవెన్యూ. అంతే. ఓకేనా? అర్థమైంది క్వైరీ ఇది? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఓకే. క్వైరీ ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు? ఇక్కడ చూడు, టోటల్ సేల్స్ బై ప్రోడక్ట్ అన్నాడు. అంటే ఈచ్ ప్రోడక్ట్ ఈచ్ ప్రోడక్ట్ ఉంది కదా, ఎన్ని సేల్స్ చేసింది, ఓకేనా, ఎంత క్వాంటిటీ సేల్ చేసింది, వాటి ఒక టోటల్ రెవెన్యూ ఎంత అనేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఇక్కడ టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫర్ ఈచ్ ప్రోడక్ట్స్ దట్ హ్యాస్ బీన్ సోల్డ్. క్యాలిక్యులేట్ ది టోటల్ క్వాంటిటీ సోల్డ్. ఎంత క్వాంటిటీ సోల్డ్ అయిందో టోటల్ కనిపెట్టినాడు. టోటల్ చేయమనడం అంటే ఏంటి? అగ్రిగేషన్ ఆపరేషన్ చేయాలి. టోటల్ అంటే ఏంటి? సమ్ చేయాలి. కాబట్టి మనం సమ్ డాట్ ఎస్ డాట్ క్వాంటిటీ సోల్డ్ అని పెట్టాం. ఓకేనా? అలాగే అలాంగ్ విత్ దట్ ఈజ్ ఆల్సో ఆస్కింగ్ టు డూ ద అగ్రిగేషన్ ఫర్ ది టోటల్ అమౌంట్. ఓకేనా? టోటల్ అమౌంట్ ఎంతైతే వచ్చింటుందో ఈచ్ ప్రోడక్ట్ కి, ఓకేనా, ఆ ప్రోడక్ట్ కూడా టోటల్ అమౌంట్ కనుక్కోమన్నాడు. ఆ కాలం నేమ్ ఏం పెట్టమన్నాడు అంటే టోటల్ రెవెన్యూ, టోటల్ క్వాంటిటీ సోల్డ్ అని కాలం నేమ్స్ పెట్టమన్నాడు. సో టోటల్ క్వాంటిటీ సోల్డ్ కి నేను అదే క్వాంటిటీ సోల్డ్ కి సమ్ చేసే కాబట్టి టోటల్ క్వాంటిటీ సోల్డ్ అని పెట్టాను. అలాగే టోటల్ అమౌంట్ ని సమ్ చేసే కాబట్టి టోటల్ రెవెన్యూ అని పెట్టాను. లైక్ ఇక్కడ మనము ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి ఇస్తాము. సో ఇక్కడ అగ్రిగేషన్ ఆపరేషన్ మనం యూజ్ చేస్తే లైక్ మనము గ్రూప్ బై ఖచ్చితంగా రావాలి కాబట్టి గ్రూప్ బై ప్రోడక్ట్ నేమ్. ఇక్కడ లాస్ట్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసి ఏమన్నాడు? ఆర్డర్ ద రిజల్ట్ బై టోటల్ రెవెన్యూ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ లో రెవెన్యూ ప్రకారం నువ్వు రెవెన్యూ వాల్యూ బేస్ పైన డిసెండింగ్ ఆర్డర్ లో డేటా రిట్రీవ్ చేయమన్నాడు. సో అదే నేను రాశాను. ఓకే, ఇక్కడ 1 మినిట్. ఎస్, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. అట్ డిసెండింగ్ లో ఉందా ముందు? ఎస్, అంతే. ఇప్పుడు అర్థమైంది అలీ? డౌట్ ఉందా చెప్పు, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్కడ డౌట్? ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఈరోజు క్లాస్లో మనం అడ్వాన్స్ జాయిన్స్ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఆ కంటెంట్ కూడా మొత్తం ప్రిపేర్ చేసాం. బట్
మీరు క్లాస్‌కి జాయిన్ అవ్వడమే ఎందుకు జాయిన్ అయ్యారు? 7:20కి జాయిన్ అయ్యారు. ఓకేనా? సో, ఇట్ ఈస్ అప్ టు యూ. నెక్స్ట్ క్లాస్ నుంచి ఎగ్జాక్ట్‌లీ, ఎగ్జాక్ట్‌లీ 7కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరు లైక్ మీరు తొందరగా వచ్చి క్లాస్ జాయిన్ అవుతే సో దట్ యూ కెన్ లెర్న్. యూ ఆల్సో గెట్ ఎ జాబ్. ఓకేనా? లేదు మీరు జాయిన్ అవ్వలేదంటే మీరు మిస్ అవుతారు. ఇప్పుడు నుంచి చెప్పే ప్రతి కాన్సెప్ట్ ఇప్పుడు నెక్స్ట్ విండో ఫంక్షన్స్ యూజ్ చేసినా అనుకో గ్రూప్ బై జాయిన్స్ అనేవి అక్కడ యూజ్ చేస్తాం. కాంబినేషన్ గా యూజ్ చేస్తాం. ఇప్పుడు క్వైరీ అనేది లైక్ ఇప్పుడు చూడు ఫస్ట్ ఒకటే లైన్ లో క్వైరీ రాస్తున్నాం. ఓకేనా? ఒకటే లైన్ లో క్వైరీ రాసి ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇంకొన్ని రోజులు పోతే 10 లైన్‌లు. ఇంకో కొన్ని రోజులు పోతే 20 లైన్‌లు. ఇంకో కొన్ని రోజులు నువ్వు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తే 400 లైన్స్ కోడ్ రాస్తాం మనం. క్వెరీస్ రాస్తాం. అంత పెద్ద క్వెరీ రాస్తాం. అంత పెద్ద క్వెరీలో నువ్వు ఒక్క కాన్సెప్టే పెట్టలేవు కదా! అన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలా. అంటే ఏంటి? ప్రతి కాన్సెప్ట్ నువ్వు నేర్చుకోవాలా. ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతుందో నేర్చుకోవాలా. అప్పుడే నువ్వు హ్మ్. ఈజీగా అన్ని అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతావు. అందుకు మీరు తొందరగా రావండి. తొందరగా వస్తే లైక్ ఈ మంత్ ఎండింగ్ లోపు నేను ఎస్‌క్యూఎల్ చెప్పగలను. మీకు ప్రాజెక్ట్ చేపియగలను. ఓకేనా? తర్వాత టైం అయిపోయిందనుకో లైక్ మీరే చేసుకోండి నేను చెప్తా. కాన్సెప్ట్స్ అన్ని తొందరగా అయిపోతే ప్రాజెక్ట్ ఎలా చేయాలా? స్టెప్స్ ఏంటి? మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా. మీరు జాయిన్ అవ్వలేదనుకో, లేట్‌గా జాయిన్ అయ్యారనుకో, డిలే చేశారనుకో ఇట్ ఈస్ యువర్ లాస్. ఓకేనా? ఐ యామ్ గివింగ్ 200% ఆఫ్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా? ఐ యామ్ డూయింగ్ మై వర్క్, మై పర్సనల్ స్పేస్, మై ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ మేనేజ్ చేస్తూ అలాంగ్ విత్ దట్ ఐఎమ్ టీచింగ్. ఓకేనా? మీకు టీచ్ చేస్తున్నా ఎస్కేల్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఎస్కేల్. నేర్చుకుంటే జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. అలాంటి స్కిల్ మీకు నేర్పిస్తున్నా. అలాంటప్పుడు లైక్ మీ నుంచి ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉండాలి? నాకన్నా ఎక్కువ ఉండాలి. సో దట్ అప్పుడు మీరు కూడా బాగా నేర్చుకోగలరు. ఓకేనా? అంతే. సో నెక్స్ట్ క్లాస్ నుంచి 7కే అందరూ జాయిన్ అవ్వాలా. లేకపోతే లైక్ నేను పెట్టేస్తే ఇంక 7 తర్వాత ఎవరైనా జాయిన్ అయినా అనుకో వాళ్ళలో ఉండదు. అలా రిస్ట్రిక్ట్ చేసేస్తారు. మీ ఇష్టం ఇంకా. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేని వాళ్ళు మీటింగ్ ఎండ్ చేసేసేయండి. అలాగే నేను కొన్ని క్వశ్చన్స్ షేర్ చేస్తాను. ఇవి కూడా షేర్ చేస్తాను. మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. టుమారో క్లాస్ ఉండదు. ఫ్రైడే ఉంటుంది. టుమారో క్లాస్ ఉండదు. టుమారో మాకు మీటింగ్స్ ఉంటాయి. 7 వరకు మీటింగ్స్ ఉంటాయి. సో టుమారో క్లాస్ ఉండదు. ఫ్రైడే ఉంటాయి. సో మీకు ఇప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. గ్రూప్ బై కానీ, జాయిన్స్ కానీ, వర్కింగ్ ఏదైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్. ఆర్ మిగతా వాళ్ళు లెఫ్ట్ అయిపోండి మీటింగ్ నుంచి, క్లాస్ నుంచి. అగ్రిగేషన్ ఫ్లోనా? ఓకే. అంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందా? సింపుల్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్. ఓకేనా? తర్వాత ఫ్రమ్ అంటే ఈ ఈ క్వైరీ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఫ్రమ్ టేబుల్ ఏ టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఇన్నర్ జాయిన్ ఇన్నర్ జాయిన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత వేర్ క్లాస్ ఒకవేళ వేర్ క్లాస్ ఉంటే వేర్. దాని తర్వాత గ్రూప్ బై. ఓకేనా? దాని తర్వాత సెలెక్ట్. హ్యావింగ్ లేదు కదా? ఒకవేళ హ్యావింగ్ ఉంటే హ్యావింగ్. ఓకేనా? దాని తర్వాత సెలెక్ట్. సెలెక్ట్ తర్వాత వచ్చేసి ఆర్డర్ బై. ఆర్డర్ బై ఒకవేళ సెలెక్ట్ లోపల టాప్ డిస్టింట్ ఏమైనా ఉంటే ఇవి ఒకటి ఎగ్జిక్యూట్. అవును. లాస్ట్ లో టాప్. అంతే అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ, ఆ,
అవునవును. అడుగుతారు. క్వైరీ ఆప్టిమైజేషన్ కూడా అడుగుతారు. ఇప్పుడు నేను క్వైరీ ఇంత రాసాను. ఈ క్వైరీ ఆప్టిమైజేషనా కాదా కొన్ని చెక్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. క్వైరీ రాసేది కూడా ఆప్టిమైజ్డ్‌గా రాయాలి. ఓకేనా? స్పేస్ తక్కువ యూజ్ చేసుకోవాలా? పర్ఫార్మెన్స్ క్వైరీ అనేది ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా? ఓకేనా? అలాంటప్పుడే ఇట్ ఈస్ వెల్ అంటే మంచి బాగా ఎగ్జిక్యూట్ అవుతుంది క్వైరీ అని చెప్పగలను. సో, అవి కూడా లైక్ నేను తర్వాత క్లాసెస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఓకే. ఓకే. ఇప్పుడు లైక్ అన్నీ చెప్పేవన్నీ అర్థమవుతున్నాయా? ఓకే. ఆ! అదే. మనం తర్వాత గూడా ఇంకా డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. 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 హరీష్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే చేద్దాం. దిలీప్ అది ఆహ్, షేర్ చేసి ఒకసారి. మీతో లెఫ్ట్ అయిపోండి డౌట్స్. మనోజ్ఞ నీకేం డౌట్స్ లేవు కదమ్మా? ఓకే. ఏం లేవు. నువ్వు మాట్లాడు. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే మీరు మాట్లాడితేనే మీకు ఫియర్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. ఓకే. హ్మ్. అదే లైక్ ఏమైందంటే 6:30కే పెడదాం అనుకున్నా. నాకు యాక్చువల్‌గా అంటే నార్మల్‌గా 6:30కే పెడతా. ఒకవేళ నాకేదన్నా వర్క్ ఉంటే అంటే నాకు ఎలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! వీళ్ళు ఇప్పుడు గూడా ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా వాళ్ళ డౌట్స్ అడిగాననుకో, వాళ్ళు ఈ టైంలో కనెక్ట్ అవ్వమంటారు. ఎప్పుడు కనెక్ట్ అవ్వమంటారో తెలీదు. వాళ్ళు కనెక్ట్ అయ్యి నేను తెలుసుకోవాలి. వాళ్ళ నుంచి సీనియర్ పర్సన్స్ నుంచి. వాళ్ళు 6:30కి కనెక్ట్ అవ్వమంటే 6:30కి అవ్వాలా. 8కి కనెక్ట్ అవ్వమంటే 8కి అవ్వాలి. 9కి అవ్వమంటే 9కి అవ్వాలి. సో, అలా ఏమన్నా వస్తే 7కి పెడతా. లేదంటే 6:30కే ఉంటది. ఓకేనా? హ్మ్. ఓకే. ఓకే. బాయ్. అలీ అర్థమవుతున్నాయా అన్నీ? ఏది? ఈరోజు క్లాస్ రికార్డింగ్ మేబీ నీదేదో మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఇష్యూ ఉంటుంది. నేను ఎంతమందికి ఇన్‌స్టాల్ చేయించా? ఎవరికీ ఎర్రర్ రాలా. లేకపోతే నేను చెప్పేవాడిని.